చాలా సమస్యలు ముడిపడి ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన తర్వాత సో షెడ్యూల్ కానీ లేకపోతే ఇప్పుడు పెట్టినటువంటి జీవ అంశానికి చెల్లుబాటు కాదు, బిల్లులు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు కానీ చాలా వరకు సంశయాలు కనిపిస్తున్నాయి. ఒక రకమైన విమర్శలు జరుగుతాయా జరగవా, కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు వెయిట్ చేస్తుంది, జాప్యం చేస్తున్నటువంటి బీసీ నేతలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, గుజ్జ సత్యం లాంటి వారు. సో అంటే ఇవన్నీ సినారే చూసుకుంటే కనుక అసలు ఏం జరిగే అవకాశం ఉందంటారు? రిజర్వేషన్లపై తర్జన భర్జన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? జరగాని పెళ్లికి బాజాలు పెళ్లి జరగడానికి అందరికీ తెలుసు, కానీ బాజాలు మోదిస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా వెంకటస్వామి గారు ఇంతకుముందు దాకా వేరే ఛానల్ నాతోనే ఉన్నారు, వారికి అదే చెప్పాను. ఎందుకంటే మీకు తెలియని పని అంటే యాక్చువల్గా మీకు అలవిగాని హామీ ఇచ్చారు, అదే సాధ్యంగా తెలిసి మరి ఇచ్చారు. ఇప్పటికి కూడా ఈ నాటకం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాటకాన్ని కొనసాగిస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఆత్మహత్య చేసుకునే వాడిని మనం ఎవరు ఆపలేదు. ఎందుకంటే ఈ ధైర్యం అనుకుంటున్నారు వాళ్ళు, కాదు ఆత్మహత్య సత్రిస్తామంటారు. కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రకంగా పిల్లి మొక్కలు వేస్తూ చివరికి ప్రజలను మోసం చేస్తుంది, ప్రజలతో పాటు వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. చెప్తున్నాను స్పష్టంగా, పార్టీ వాళ్ళని కూడా మోసం చేయడం. ఎందుకంటే ఇప్పటిదాకానేమో మీరు రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలు మోసం చేశారు, రకరకాలుగా ఇప్పటిదాకా అన్ని పిల్లి మొక్కలు వేశారు, బిల్లులు అన్నారు, చివరికి ఆఖరికి జీవో వచ్చారు. దానికి గోటుతో బయట దానికి గొడ్డల తాకి తీసుకొచ్చుకున్నారు. మరి ఇప్పటిదాకా బిల్లులు అవసరం లేకుండే, ఆర్డినెన్స్ అవసరం లేకుండే, రాష్ట్రపతి దాకా పోవాల్సిన అవసరం లేకుండే, ధర్నాలు జంతర్ మంతర్లు ఇవన్నీ అవసరం లేకుండే కదా. మరి ఇప్పుడు జీవోతోనే మేము సాధిస్తామంటాం, దాంతో సాధ్యం కానీ దీంతో ఎట్లా సాధ్యపడి అంటున్నాను. అందుకని ఇటీవల మొన్న శనివారం, ఇవాళ కేవలం బుధవారం ఉన్నాం, మనకు శనివారం పోయిన శనివారం నాడు హైకోర్టులో ఒక పిటిషన్ పడ్డది. ఏమంటే వీళ్ళు రిజర్వేషన్ ప్రకటించారు, 50% దాటుతుంది కనుక దీని మీద చర్య తీసుకోండి, స్టే ఇవ్వండి అని చెప్పి పోయారు. అంతకుముందు జీవో రాలే కనుక మేము ఎట్లా ఇస్తామన్నారు. కానీ జీవో వచ్చిన తర్వాత హైకోర్టు ఏమన్నదంటే డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ కూడా కాదు, మీరు వీలైతే రేపు 8 అక్టోబర్ దాకా వాయిదా వేస్తున్నాం, వీలైతే వాయిదా వేసుకోండి, ఎలక్షన్ షెడ్యూల్ ఎందుకు ప్రకటిస్తారు, ప్రకటించమని హామీ ఇవ్వండి, అప్పుడు స్టే ఇవ్వమంటే సోమవారం తెలుసుకొని చెప్తాను అడ్వకేట్ జనరల్ అటే పోయిండు, మీరు ఏమైనా చేసుకోవడం మనం చేసుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషన్ ద్వారా షెడ్యూల్ ప్రకటించాం. దీన్ని ఆత్మహత్య సదృశ్యం అంటున్నారు. ఎందుకంటే జీవోతో 42% రిజర్వేషన్ కల్పించే పరిస్థితిలో ఉంటే ఇప్పటిదాకా ఇవన్నీ ఈ జిమ్మికులను అవసరం లేదు కదా అంటున్నాడు. మరొక జిమ్మికు తెరదీస్తూ ఇవాళ హైకోర్టును తప్పుదారి పట్టించి తెల్లారి మేము చెప్తాం, సోమవారం చెప్తాను, మధ్యాహ్నం ఆదివారం చెప్పి సోమవారం నాడే ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే చెప్తున్నాం కదా, జరగని పెళ్లికి మోదుతున్న బాజాలు లాంటివి అంటున్నాను. ఇవన్నీ కూడా 5 మన ప్రతి జడ్పీటీసీ పరిధిలో 3 అభ్యర్థులు ఎంపిక చేయండి, వాళ్ళ పంపండి, అందులో ఎవరిని ఎంపిక చేస్తాం అంటే ఇప్పటిదాకా ప్రజలు మోసం చేశారు. ఇప్పటి ప్రజలకు రకరకాల వాగ్దానాలు చేశారు, అవన్నీ పక్కకు పోయి చివరికి రిజర్వేషన్లు అలవి కానీ హామీలు ఇచ్చి రిజర్వేషన్ అమలు కానీ హామీలు ఇస్తున్నారు. ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరొక ఎత్తుగడ వేశారు. అంటే రోజు కోరేదే వైద్యుడు ఇచ్చేదాన్ని అన్నట్టు ఇవాళ కోర్టు నుంచి వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కావలసిన సరుకు సరంజాం అంతా కూడా తప్పుడు లెక్కలతో సహా కోర్టు ముందర పెడుతున్నారు, కోర్టు ముందర పలసన అవుతున్నారు. దాని ద్వారా ఎట్లయినా ఎలక్షన్ సాగాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి ఏం లేదు కదా. అందుకనే నా ఉద్దేశం అంటే ఈ ఎలక్షన్స్ ఎట్లా ఆపాలంటే తమంతలు తామొక్తే పులేమవుతారు కనుక ఆపకుండా ఉండాలంటే తామకు వెనక పోలేరు కనుక ముందు చూస్తే ముందు వెనక చూస్తే పోయేదాకా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనేది. దీనికి ఏం చేస్తున్నారంటే చివరికి కోర్టు ద్వారా వాయిదా వేయించుకుందామని కోర్టు కోపం వచ్చేలాగా, కోర్టు వ్యవసించేలాగా, కోర్టు ఈ ఎన్నికలను ఆపేలాగా ముందుకు వచ్చింది. ఆ సంగతి కోర్టు మొన్ననే శనివారం సాయంత్రం చెప్పేసింది, మీరు ఎన్నికలు వాయిదా వేయండి, డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీద మేము మాట్లాడుతున్నాం కదా, మీరు వాయిదా వేయండి, ఎట్లాగూ అక్కడ అమలు కావడం లేదు కదా, ప్రయత్నం ఎందుకు చేయరు, లేకపోతే 10 రోజులు వాయిదా నష్టం ఏముందని కోర్టు ద్వారా అందించుకున్నాక కూడా మళ్ళీ కోర్టును గెలికినట్టు చేసి వాళ్ళ మళ్ళీ నోటిఫికేషన్ దాకా వచ్చిందంటే ఇద్దరు జైలుకు పోతారంట. ఒకటేమో మొట్టికాయలు వేయించుకొని ప్రభుత్వం కాకపోతే చాలా విషయాలలో కోర్టు నుంచి మొట్టికాయలు తిన్నది కనుక ఇప్పటికీ వారికి రాలేదనుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మొట్టికాయలు తింటారంటున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు తెలుసు కదా, 8వ తారీఖు హియరింగ్ ఉంది, మేము షెడ్యూల్ ప్రకటించిన తప్పు అవుతుంది తెలిసే కావాలని 9వ తారీఖు నుంచి ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేస్తామని చెప్పింది. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య సదృశ్యంగా మారిపోయింది. వెనక్కి పోలేదు, ముందుకు పోలేదు. ఒకవేళ చేయదలుచుకుంటే కూడా పార్టీ పరంగా ఇద్దామనుకున్న ఆలోచన కూడా ఇప్పుడు వెనకపోయినట్లు లెక్క. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఆల్రెడీ సీట్లతో సహా ప్రకటించిన తర్వాత ఇప్పుడు వెనకపోతే ఎట్లా ఉంటది? ముందుకు పోదామంటే 23 దాటి రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదు. సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వస్తుంది, సుప్రీంకోర్టు క్యాప్ అడ్డం వస్తుంది.
కనుక చివరికి ఏం చేశారంటే ఈ ప్రకటించిన రిజర్వేషన్లలో కూడా మన రాజశేఖర్ గారు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి అంటున్నాడు. ఎస్టీ లేని చోట ఎస్టీ రిజర్వేషన్స్, బీసీలు లేని చోట ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చిన చూసిన సందర్భాలు ఉన్నాయి. ఒక కూసుమంచి మండలంలోనే 6 తండాలలో మీకు ఒక్క బీసీ కూడా లేని గ్రామాలు ఉన్నాయి, అట్లాంటి తండాలు ఉన్నాయి. కాకపోతే ఒకటే కుటుంబం ఉన్న తండా ఓటుకొని ఉన్నాయి. ఒక 2-3 కుటుంబాలు కేవలం 10 మంది 20 మంది ఓటర్లు ఉండారు, బీసీ రిజర్వేషన్ ప్రకటించారు. రిజర్వేషన్ల ప్రకటనలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇవాళ అవకతవక జరిగినాయి. అంటే ఏదైనా చేసి కోర్టు ఈ అసాధ్యం అనిపించి దాని రిజర్వేషన్ వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటి దీనికి మించి ఇంకోటి ఏం లేదు అంటున్నాను. ఇందులో ఎన్నికల కమిషన్ పొరపాటు కూడా చాలా పెడుతుంది అంటున్నాను. ఎందుకంటే మొన్న హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు, 1 నెల రోజులు మీకు టైం అడిగారు, మీకు ఇస్తున్నాం. అట్లానే 2 నెలలు ఎలక్షన్ కమిషన్ టైమింగ్ అడిగింది, ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వాల్సిన పని ఏంటి, ఈ నెల మొదటి నెలలో జూన్ 25 నాడు తీర్పు వస్తే జూలై 25 వరకు వేచి చూసి ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాయాలి. ఏమని, మీరు రిజర్వేషన్ ప్రకటిస్తా అన్నారు, డిలిమిటేషన్ చేస్తామన్నారు, డిలిమిటేషన్ చేయలేదు, రిజర్వేషన్ ప్రకటించలేదు, మాకు ఎప్పుడు ఇస్తారు అని రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసి ఈ 2 నెలలు రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం మోపాల్సి ఉంటే, కానీ తగుదునమ్మా అని చెప్పి మన రిజర్వేషన్ ప్రకటించాలని 24 గంటల పెట్టి మీరు షెడ్యూల్ ఇస్తున్నారంటే ఏమన్నట్టు, దొంగ చీకటి ఒకటైంది మాట్లాడుతున్నాను. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తాబేదారుగా మారిపోయింది అంటున్నాడు. వాళ్ళ బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి అన్ని పార్టీలు పెంచుకుంటున్నాయి. హామీ మీది వాళ్ళు అమలు చేస్తారు. వాళ్ళకి ఏం పార్టీ కనుక మీరు ఇస్తానది, మీరు బీసీలను మభ్యపెట్టేది మీరు, 42% ఇస్తారని ఓట్లు వేయించుకుంది మీరు. ఇది ఒక్కటే కాదు, రైతులది అట్లా చేశారు. రైతు బంధు 15,000 ఇస్తాం, భరోసా చేస్తామన్నారు, అది పోయింది. రైతు కూలీలకు పోయింది, మన కౌలు రైతులకు పోయింది, ఆఖరికి స్కూటీలు పోయినాయి, బంగారం పోయింది. చివరికి ఎక్కడ వచ్చిందంటే 6 హామీలు 13 గ్యారంటీలు అమలు చేయలేక ఇప్పుడు బీసీల అంతా ముందర తీసుకొచ్చుకొని ఈ ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ ఒక్క విషయాన్ని మాట్లాడదలుచుకుంటే దీనిలో మాత్రం ప్రభుత్వం తప్పు చేస్తున్నాను. మేము సాహసోపేతమైన చర్య తీసుకున్నాం, సాహసోపేతంగా వ్యవహరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తున్నారు. కానీ ఈ సాహసము ఆత్మహత్య సదృశ్యమైంది అంటున్నాను. ఆ కుదుపుషు చేసుకోవడానికి కూడా ఎంత సాహసమైన ధైర్యం ఉండాలంటే, చచ్చిపోవడానికి ధైర్యం ఉంది, చచ్చిపోయినాక మా ప్రాణాయం పోతుంది, అంతకన్నా ఇంకేముంటది. కనుక అది కాదు చెప్పాల్సింది. ఈ రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారో హైకోర్టు 3 ప్రశ్నలు అడిగింది. ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా ఈ పార్టీ అంటున్నాను. 3 ప్రశ్నలు ఏం అడిగింది, మీరు రాష్ట్రపతి దగ్గర బిల్లు పెట్టండి. రామ్మోహన్ గారు ఒక్క మాట, రామ్మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీకి ఎంత ధైర్యం ఉన్నదంటే నేను చెప్తున్నా వినండి, తెలంగాణ కోసం ఆంధ్రాలో చచ్చిపోవడానికి సిద్ధమైంది. ఇలా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇక్కడ చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం, రాహుల్ గాంధీ సిద్ధం. మేము ఆ సిద్ధతోటే మేము ముందుకు వెళ్తున్నాం సార్. బీసీ మా సిద్ధ అంతే. కరెక్టే, కానీ లాభం ఏంటి సార్ దానివల్ల? ఇప్పుడు ఆపరేషన్ సరే, 10 ఏళ్ళు వెనకేసి 10 ఏళ్ళు వెనకైనా వచ్చినాం మనం, మళ్ళీ గవర్నమెంట్ కి వచ్చినాం కదా. తెలంగాణలో మేము పోయినాం, లేకపోతే ఆంధ్రాలో మొత్తం పోయినాం. ఆంధ్రాలో ఇంకో 5 తర్వాత 10 తర్వాత వస్తాం కావచ్చు, కానీ ప్రజలు గుర్తించిన రోజు వస్తాం. ఇప్పుడు మేము మా చిత్తశుద్ధిని ప్రజలు గుర్తించాలా, అంతే. ప్రజలు గుర్తించేదాలు. నేను ఒకటే అంటున్నా సార్, ఇప్పుడు ఏమంటున్నానంటే మీరు కుదుపుషి చేసుకుంటున్నారు. ఆంధ్రాలో పోయినట్టు తెలంగాణ ఉదాహరణ తీసుకుని నేను దీని కూడా ఉదాహరణ చెప్తాను. మీరు ఏమంటున్నానంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే